సో మన నెక్స్ట్ టాపిక్ మీద అయితే డిస్కషన్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోస్లో మనమైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి కంప్లీట్గా అనాలిసిస్ అయితే చేసాం. సో చార్ట్స్లో చూస్తూ అంటే గ్రాఫికల్గా ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ఎలా ఉంటుంది, దాని మీద ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ అండ్ ఫాలోడ్ బై ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ఎక్యురసీ కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ మన కంటెంట్స్లోకి వచ్చేసరికి చార్ట్ ప్యాటర్న్స్. సో చార్ట్ ప్యాటర్న్స్ మనకి టోటల్ 16 ప్యాటర్న్స్ అయితే మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అయితే దీంట్లో కవర్ అవుతాయి. సో చార్ట్ ప్యాటర్న్స్ ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనకి ఇనీషియల్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అర్థమైన తర్వాత, ఒక క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తుంది ఈ ఐడియా వచ్చిన తర్వాత, వన్స్ మనం లైవ్లో చార్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. లైక్ కొన్ని ప్యాటర్న్స్ చూడగానే అక్కడి నుంచి ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ట్రెండ్ అనేది డౌన్ సైడ్కి వస్తుందా. సో ఇట్లాంటి అజంప్షన్స్ కానీ ఇట్లాంటి క్లారిటీ ఏదైతే మన ట్రేడింగ్ డిసిషన్స్లో తీసుకోవడానికి చార్ట్ ప్యాటర్న్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగానే మనకి 4 సెక్షన్స్ కింద అయితే ఈ చార్ట్ ప్యాటర్న్స్ని క్లాసిఫై చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి బుల్లిష్ కంటిన్యూషన్, సెకండ్ వన్ వచ్చేసి బేరిష్ కంటిన్యూషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బుల్లిష్ రివర్సల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బేరిష్ రివర్సల్. సో ఒక్కసారి ఇవి ఏంటో మనం ఒక డెఫినేషన్ లాగా అర్థం చేసుకొని 1 by 1 అయితే వెళ్ళి మనమైతే డిస్కషన్ చేద్దాం. సో బుల్లిష్ కంటిన్యూషన్ అంటే ఇట్ మీన్స్ ఆల్రెడీ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. సో అప్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అయితే చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకుందాం, ఇలా అప్ సైడ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ పర్టికులర్గా ఒక ప్యాటర్న్ లాంటిది ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఆ ప్యాటర్న్ ఫామ్ అయిన వెంటనే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ నుంచి ఇంకా ట్రెండ్ అనేది అప్ సైడ్కి వెళ్తుందని ఒక క్లారిటీ అయితే బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ వస్తాయి అన్నమాట. అండ్ దీనికి జస్ట్ ఆపోజిట్ వచ్చేసరికి బేరిష్ కంటిన్యూషన్. సో బేరిష్ కంటిన్యూషన్ ఏంటి, ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఆ డౌన్ ట్రెండ్లో ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత ఆ డౌన్ ట్రెండ్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది అన్న ఒక క్లారిటీ అయితే మనకి బేరిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ నుంచి అయితే వస్తుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ బుల్లిష్ రివర్సల్ అంటే ఏంటి అండ్ బేరిష్ రివర్సల్ ఏంటి కూడా మనం డిస్కస్ చేసేద్దాం. సో బుల్లిష్ రివర్సల్లో మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రతిసారి నా వీడియోస్లో కొన్ని స్టాక్స్ గురించి టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడైతే నేను ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ అంటే ఒక డౌన్ ట్రెండ్లో ఒక ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత అది రివర్స్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. బుల్లిష్ రివర్సల్ అంటారు దాన్ని. సో క్యాండిల్ స్టిక్స్లో కూడా మనం బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చదువుకున్నాం. మీకు ఐడియా ఉంటుంది. ఎవరైతే ఈ ఫ్లో ఫాలో అవుతున్నారో, కంటిన్యూగా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, మనం ఆల్రెడీ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే చదువుకున్నాం. బట్ ఇవాళ వీడియోస్లో ఏంటంటే మనం బుల్లిష్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో దాని తర్వాత బేరిష్ రివర్సల్ ఎలా ఉంటాయంటే, సో మార్కెట్ మంచి అప్ సైడ్లో ఉన్న తర్వాత మనకి ఏంటంటే సమ్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మనకి మార్కెట్ అయితే డౌన్ సైడ్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు 4 క్లాసిఫికేషన్, ప్రతి దాంట్లో 4 ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో ఆ 4 ప్యాటర్న్సే మనం డిస్కస్ చేసుకుంటాం. సో క్విక్గా అయితే ఫస్ట్ మనం బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో బుల్లిష్ కంటిన్యూషన్ అంటే ఏంటి, ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. సో ఇట్లాంటి ప్యాటర్న్ ఏదో ఒకటి ఫామ్ అయ్యి ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందని ఒక ఇండికేషనే బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. సో దాంట్లో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి అసెండింగ్ ట్రయాంగిల్. సో వెరీ ఇంపార్టెంట్, అసెండింగ్ ట్రయాంగిల్. సో క్లియర్గా మెన్షన్ చేశాను, ఇట్ ఈస్ ఏ బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. సో ఎలా ఉంటుందంటే, ఒక స్టాక్ లెట్స్ ఒక మంచి మూమెంట్ ఇస్తూ స్లోగా దాని మొమెంటం డిక్రీస్ అవుతూ కన్సాలిడేషన్ ఫేస్కి వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ లైన్ అండ్ ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న తర్వాత, వన్స్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్న వెంటనే మనమైతే ఎంట్రీ తీసుకోవాలి. సో ఎంట్రీ తీసుకున్న వెంటనే ఏదైతే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి మీకు, రైట్, ద మోస్ట్ లో ఏదైతే ఉంది, ఇక్కడ మీకు స్టాప్ లాస్ మెన్షన్ చేశాను, బిలో ద మోస్ట్ రీసెంట్ హయ్యర్లో, ఎక్కడైతే రీసెంట్ హయ్యర్లో ఉందో ఆ పాయింట్లో అయితే మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. అండ్ ఎంట్రీ ఎప్పుడు చేస్తాం, ఎప్పుడైతే ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ క్లోజింగ్ అయిన తర్వాతే మనం ఎంట్రీ చేస్తామన్నమాట. అండ్ టార్గెట్ ప్రైస్ ఏంటి, ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. ఏదైతే ఈ హైట్ ఉందో పర్టికులర్ హైట్, ఆ హైట్ని అయితే మనం టార్గెట్ కింద తీసుకోవచ్చు. సో ఈ హైట్ అని తీసుకోవచ్చు, ఈ హైట్ అని తీసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ రిస్క్ ఎపిటైట్ అనమాట.
రైట్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానివ్వచ్చు, ట్రెండ్ లైన్స్ కానివ్వచ్చు, ఇవి డ్రా చేయడం అయితే ఐడియా ఉండాలి. సో నేను దాని మీద కూడా సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి, సప్లై డిమాండ్ ఎలా డ్రా చేయాలి, ట్రెండ్ లైన్స్ అనేవి ఎలా డ్రా చేయాలి. ఫర్ టైమింగ్ ఏం అర్థం చేసుకుంటారంటే రెసిస్టెన్స్ అనేది ఒక ఏరియా వేర్ సెల్లర్స్ ఆర్ వెరీ యాక్టివ్. అంటే ఒక లెవెల్, ఒక జోన్ కావచ్చు ఎక్కడైతే సెల్లర్స్ ప్రెషర్ పెడుతున్నారో ప్రైస్ని కిందకి తీసుకురావడానికి. సో వన్స్ ఆ రెసిస్టెన్స్ కానివ్వచ్చు, ఆ సప్లై జోన్ కానివ్వచ్చు, ఎప్పుడైతే ఒక క్యాండిల్ బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అవుతుందంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ అంతా వ్యానిష్ అయిపోతుంది. సో బుల్స్ అంతా కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చినట్టు అండ్ అక్కడి నుంచి ప్రైస్ అయితే పెరుగుతుందని ఒక ఇండికేషన్ మనకి వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లాట్ టాప్ విత్ 3 టచెస్, రైజింగ్ లోస్, ఫార్మింగ్ అప్వర్డ్ యాంగిల్ అండ్ దిస్ ఇస్ హౌ ఏదైతే రూల్స్ చెప్పానో ఈ 3 థింగ్స్ మీకు ఎంట్రీ, స్టాప్ లాస్, ప్రాఫిట్ ఎప్పుడు తీసుకోవాలి, ఈ 3 అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇది ఫస్ట్ ప్యాటర్న్ అసెండింగ్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి బుల్లిష్ వెడ్జ్. ఓకే, బుల్లిష్ వెడ్జ్ మీరు ఇది కూడా వినే ఉంటారు, ఫాలింగ్ వెడ్జ్ అని కూడా అంటారు. సో ప్రైస్ డౌన్ ట్రెండ్లోకి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది అప్ ట్రెండ్లోనే చిన్న పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా మనకి కొంచెం సైడ్ వేస్గా వెళ్తూ ఒక వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ చేసి సడన్గా ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఎంట్రీ వస్తుంది. అండ్ ఎంట్రీ వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు ఆ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయిన తర్వాతే మనం ఎంట్రీ అయితే చేయాలి. అండ్ స్టాప్ లాస్ ఈ లోవర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీని బిలో అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకున్నామంటే ఏదైతే హైట్ ఆఫ్ ద వెడ్జ్ ఉందో, రైట్, సో హైట్ ఆఫ్ ద వెడ్జ్ని అయితే మనం టార్గెట్ కింద ప్రొజెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఏదైనా హైట్స్ బేసిస్ మీద టార్గెట్స్ పెట్టుకుంటాం, ఎట్లయితే నేను అసెండింగ్ ట్రయాంగిల్లో చెప్పానో. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాటర్నే. సో టైట్ అంటే ఛానల్ అనేది చాలా టైట్గా అయిపోతుంది. వెడ్జ్ మీరు చూసే ఉంటారు చాలాసార్లు, రైట్. సో అలా ఆ టైట్ అవుతున్నప్పుడు ఏంటంటే మొమెంటం కొంచెం అక్కడ కన్సాలిడేట్ అవుతూ అక్యుములేషన్ ఫేస్ అంతా అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక బ్రేక్అవుట్ అనేది వస్తుంది. సో వన్స్ అప్పర్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాతే మనం ఎంట్రీ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇది బుల్లిష్ వెడ్జ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బుల్లిష్ ఫ్లాగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మై ఫేవరెట్ ప్యాటర్న్ ఆల్సో. ఎందుకు బుల్లిష్ వెడ్జ్ అంత ఇంపార్టెంట్ అంటే చాలా ఫ్రీక్వెంట్గా అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో బుల్లిష్ ఫ్లాగ్ అనేది ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ మీరు స్ట్రైట్గా కూడా చూస్తారంటే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీకు స్మాల్ క్యాండిల్స్ వస్తాయి, రైట్, కన్సాలిడేషన్. దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ క్యాండిల్ వస్తుంది. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్నే మనం బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే అంటాం అనమాట. సో ఒకసారి చూద్దామా ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే షార్ప్ అప్వర్డ్ పోల్ లాగా ఉంటుంది, రైట్. అండ్ దెన్ స్లోగా డౌన్వర్డ్ స్లోపింగ్ కన్సాలిడేషన్, అంటే స్లోగా కన్సాలిడేట్ అవుతూ ఇట్లా ఫామ్ అవుతుంది. ఇలా కూడా ఉండొచ్చు ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్, ఇలా కూడా చెప్తున్నాను మీకు. సో వన్స్ ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్పర్ ట్రెండ్ అండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇఫ్ ఏదైతే దీన్ని పోల్ అంటున్నామో సో దీని పర్టికులర్ హైట్ ఏదైతే ఉందో దాన్నే టార్గెట్ కింద జనరల్గా మనం ప్రొజెక్ట్ చేస్తాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి లోవర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది గనక లోవర్ సైడ్లో బ్రేక్ అవుతే అప్పుడు మనమైతే స్టాప్ లాస్ అనేది తీసుకుంటాం అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్గా అయితే ఈ పర్టికులర్ ప్యాటర్న్ అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ పోల్ బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే అర్థమైంది అనుకుంటాను. సో దీన్ని పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అని కూడా అంటారనమాట, రైట్. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఏంటంటే బుల్లిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా అప్ ట్రెండ్లో ఉన్న ప్యాటర్న్సే. సో ఇవి రివర్సల్ ప్యాటర్న్స్ కాదు, ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో కొంచెం ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఇలాంటి ప్యాటర్న్స్. సో దాని తర్వాత మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఇండికేషన్ మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో బుల్లిష్ కంటిన్యూషన్ ఏదైతే ఉందో సో ఇది కూడా అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత ద మొమెంటమ్ అనేది స్లోగా స్ట్రింక్ అవుతూ అంటే ఒక టైట్ కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత ఒక సిమెట్రికల్ ప్యాటర్న్ లాగా వచ్చి ఇమీడియట్గా ఒక బ్రేక్అవుట్ అనేది వస్తుందన్నమాట. సో వన్స్ అప్పర్ ట్రెండ్ లైన్ అయితే డిసెండింగ్ ట్రయాంగిల్ ఏదైతే ఈ ట్రయాంగిల్ అప్పర్ ట్రెండ్ లైన్ ఉందో సో అది బ్రేక్ అయిన తర్వాత అయితే మనం ఎంట్రీ ప్లేస్ చేస్తాం. సో ఈ లెంత్ ఏదైతే ఉందో ఈ డైవర్జింగ్ లెంత్ సో దీన్నే మనం టార్గెట్ కింద ప్రొజెక్ట్ చేసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి వన్స్ ఈ లోవర్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ అయితే తీసుకుందాం అనమాట. సో వైడెస్ట్ పార్ట్ చెప్పాను కదా, వైడెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే టార్గెట్ కింద తీసుకుంటాం అండ్ స్టాప్ లాస్ బిలో దిస్. సో ఇది కూడా బులిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనమాట, రైట్. సో దట్ వాస్ అబౌట్ బులిష్ కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మన బేరిష్ కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి అయితే డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం.
సో బేరిష్ కంటిన్యూషన్ అంటే ఏం లేదండి. సో ఆల్రెడీ ఒక బేరిష్ ట్రెండ్లో ఉంది అండ్ సమ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఆ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందన్న ఇండికేషన్ అయితే మనకు వస్తుంది. సో డిసెండింగ్ ట్రయాంగిల్ గురించి ఒక్కసారి ఫస్ట్ ప్యాటర్న్ అయితే చూసేద్దాం. సో ఆల్మోస్ట్ లైక్ డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత టైట్గా కన్సాలిడేట్ అయ్యి ఒక రెసిస్టెన్స్, ఒక ట్రెండ్ లైన్, అదే ఒక రెసిస్టివ్ ట్రెండ్ లైన్ అండ్ ఒక సపోర్ట్ దగ్గర అయితే స్ట్రింక్ అవుతూ వన్స్ అది ఆ సపోర్ట్ని బ్రేక్ అయిన తర్వాత అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం అండ్ దాని ఇమీడియట్ పైన మనం స్టాప్ లాస్ అయితే పెడతాం అనమాట. ఇమీడియట్ పైన అంటే రీసెంట్ లోవర్ హై ఏదైతే ఉందో సో దాని దగ్గర అయితే స్టాప్ లాస్ పెడతాం. సో వన్స్ ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత, సో ఎప్పుడైనా ఎంట్రీస్ ట్రిగర్ చేసేటప్పుడు ఆ క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ అయిన వెంటనే కాకుండా ఆ క్లోజ్ అయిన తర్వాత తీసుకుంటే మనకు ఒక బెటర్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం షార్ట్ చేస్తాం, ఒక షార్ట్ సెల్ ట్రేడ్ తీసుకుని అండ్ ఇక్కడ నుంచి టార్గెట్ ప్రైస్ మనం ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ని టార్గెట్కి అయితే తీసుకుంటాం అనమాట. సో ఇది ఫస్ట్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్, రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి బేరిష్ వెడ్జ్ ప్యాటర్న్. సో ఇది కూడా ఒక బేరిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్. సో ప్రైస్ ఎలా ఉంటుందంటే ఇంక్రీజ్ అవుతూ ఒక ఛానల్ లాగా టైట్ అవుతూ ఉంటుంది విత్ అదే బోత్ ట్రెండ్ లైన్స్ మధ్యన. సో అప్వర్డ్ మూవ్ ఉన్నా కూడా ఆ బయర్స్ అనే వాళ్ళు మొమెంటమ్ అనేది లూజ్ అవుతూ సో ఆ బ్రేక్అవుట్ అనేది లోవర్ ట్రెండ్ లైన్ దగ్గర జరుగుతుంది. సో వన్స్ ఆ లోవర్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత అయితే మనకి ఎంట్రీ వస్తుంది అండ్ ఒక మంచి షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే ఆ లెంత్ ఏదైతే ఉందో టాప్ నుంచి అదైతే టార్గెట్ కింద పెట్టుకుంటూ అండ్ అప్పర్ ట్రెండ్ లైన్ ఒకవేళ బ్రేక్ అయితే అక్కడైతే మన స్టాప్ లాసెస్ అయితే ప్లేస్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి బేరిష్ వెడ్జ్ ప్యాటర్న్. అండ్ దెన్ జస్ట్ ఆపోజిట్, అంటే ఆపోజిట్ ఇన్ ద సెన్స్ బుల్లిష్ ఫ్లాగ్ ఆపోజిట్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ వచ్చేసరికి బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. సో బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్గా ఉంటుంది. సో నార్మల్ పోల్లా కాదు, ఇన్వర్టెడ్ పోల్ అండ్ డౌన్ సైడ్ మనకి కన్సల్టేషన్ ఎలా ఉంటుందంటే ఇలా సైడ్ వేస్ కన్సల్టేట్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. అంటే ఒక లోవర్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది కిందకు వస్తుంది ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీ పర్టికులర్ స్టాక్ యాజ్ వెల్. సో వన్స్ ఆ లోవర్ ట్రెండ్ లైన్ బ్రేక్ కాగానే మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకుంటాం అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఏదైతే పోల్ లెంత్ ఉందో, రైట్, పోల్ లెంత్ ఉందో అదే మన టార్గెట్ ఇన్ ద డౌన్ సైడ్ డైరెక్షన్ అండ్ అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గర అయితే మనం స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో ఇది బేరిష్ ఫ్లాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేరిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, రైట్. సో బేరిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఆపోజిట్ టు బుల్లిష్ సిమెట్రికల్ ప్యాటర్న్. సో ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్లా ఉంటుంది. సో దీనికి కూడా మనకు ఒక బోత్ టూ ట్రెండ్ లైన్స్ ఉంటాయి, అవి డైరెక్ట్గా డైవర్జింగ్ నుంచి కన్వర్జ్ అవుతూ ఉంటాయి. సో డైవర్జింగ్ ఇది కన్వర్జింగ్. సో డైవర్జింగ్ లెంత్ ఎప్పుడైనా టార్గెట్కి యూస్ చేస్తాం అండ్ కన్వర్జింగ్ లెంత్ దగ్గరకు వచ్చినాక ఇమీడియట్గా ఒక్కసారి ఆ లోవర్ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుని ఈ పర్టికులర్ డైవర్జింగ్ లెంత్ని అయితే టార్గెట్గా ప్లేస్ చేసుకుంటాం అండ్ అప్పర్ ట్రెండ్ లైన్ అబోవ్ అయితే మనం స్టాప్ లాసెస్ని ప్లేస్ చేసుకుంటాం. సో ఇదంతా ఫ్రీక్వెంట్గా ట్రేడ్ చేసేది కాదు. నేను ఎప్పుడైతే ఏదో ఫ్రీక్వెంట్ ఉందో అది నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తాను, లైక్ బుల్లిష్ ఫ్లాగ్ కావచ్చు. సో అలాంటి ప్యాటర్న్స్ అయితే నేను చెప్తూ ఉంటాను, మీరు అది నోట్ చేసుకోవచ్చు. ఇది కూడా నోట్ చేసుకోండి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అయితే నేను మళ్ళీ రీకలెక్ట్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇక్కడ వరకు చాలు. మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, బుల్లిష్ కంటిన్యూషన్ కావచ్చు అండ్ బేరిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అయితే డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ స్లైడ్స్ ఆర్ నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ అండ్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్. సో అప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.